శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము 16th ఆగస్ట్ నుంచి 31st ఆగస్ట్ వరకు రాశి ఫలాలు ఏ ప్రకారంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశాంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఒక చిన్న మాట చెప్తా, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. జాతకంలో గనుక గ్రహస్థితి బాగుంది, కానీ దశ అంతర్దశ కూడా చాలా ముఖ్యమైనది ఉంటుంది. దశ చాలా ముఖ్యమైనది. దశ ఎవరైతే నడుస్తుందో ఆ లార్డ్ ఎవరైతే ఉన్నాడో అది ప్రెజెంట్ గనుక నీచ రాశిలో గనుక ఉన్నట్లయితే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. శత్రు రాశిలో ఉన్నట్లయితే కొద్ది ఇబ్బంది అవుతుంది. అదే మిత్ర రాశిలో గనుక ఉచ్చ రాశిలో గనుక ఉన్నట్లయితే చాలా మంచి అయితే జరుగుద్ది. సో గోచరానికి అలాగే జాతకానికి సంబంధం చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని చూసుకొని తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఎందుకంటే నేను చెప్పబోయే విషయాలు అందరికీ ఇలాగే జరుగుతాయని అస్సలు ఉండదు. నేను చెప్పబోయే విషయాల లోపల 50 నుంచి 60% వరకు జరుగుతాయి. మిగతా 40-50 వరకు జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒక చిన్న విన్నపం, ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే కమెంట్ లోపల ప్రతి ఒక్కరు శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం ఒక మాట చెప్తా, ముందు గ్రహస్థితి చూసుకుందాం. ఈ 15 రోజుల కోసం గ్రహస్థితి ఈ ప్రకారంగా ఉంది. చూసుకున్నట్లయితే శని మీన రాశిలో ఉన్నాడు, వక్రగతిలో ఉన్నాడు. కుంభ రాశి లోపల రాహు ఉన్నారు. మిథున రాశిలో కనుక చూసుకున్నట్లయితే కుజుడు ఉన్నాడు. కర్కాటక రాశి లోపల దేవగురు బృహస్పతి అలాగే బుధుడు ఉన్నాడు. 22 తేదీన బుధుడు కూడా రాశి పరివర్తన చేసుకొని సింహరాశి లోపల వెళ్ళబోతున్నాడు. సింహరాశి లోపల కేతు సూర్యుడు ఉండబోతున్నాడు. అంటే 22 తర్వాత బుధుడు కూడా అక్కడ వస్తాడు. ఇక్కడ కన్యా రాశి లోపల శుక్రుడు ఉన్నాడు. చూసినట్లయితే ఈ గ్రహస్థితి అనుసారంగా అయితే ఈ రాశి ఫలాలు నిర్మితం చేయడం జరిగింది. ప్రస్తుతం కనుక మీరు చూసుకున్నట్లయితే కర్కాటక రాశి ఇది పాపకర్తరి యోగంలో ఉన్నది. సింహరాశి ఇది శుభకర్తరి యోగంలో ఉంది. అంటే సింహరాశి ఇది పురుష రాశి, కర్కాటక రాశి ఇది స్త్రీ రాశి, ఇది తండ్రి రాశి, ఇది తల్లి రాశి. సో రాబోయే రోజుల్లో మానసిక స్థితి ప్రతి ఒక్క వ్యక్తికి రాబోయే రోజుల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కొద్దిగా హార్ట్కి సంబంధించి కావచ్చు, కొద్దిగా ఎక్కువ స్ట్రెస్ కనుక తీసుకున్నట్లయితే హెల్త్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఎక్కువ పెరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సో 18th సెప్టెంబర్ వరకు ఎలాంటి విషయాల లోపల ఎక్కువ స్ట్రెస్ మీరు అస్సలు తీసుకోకండి. నార్మల్గా ఓకే జరిగి ఇంకేం జరుగుద్ది ఆలోచనతో తప్ప మీరు ప్రతి విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్లయితే చాలా హెల్త్ పైన స్ట్రెస్ పడుద్ది. తర్వాత ఇంకా మైండ్ మీద ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా వస్తుంటాయి. ఇప్పుడు మీ రాశి కోసం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. చూడండి, మీకు మాట చెప్తా. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మన పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుల దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా ఒక విశేషం ఏంటంటే మేము జాతకం చెప్పిన తర్వాత కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది. కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇంత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండే, కానీ ఇప్పుడు ఏంటంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మాట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో మీరు ఫీజ్ పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 days లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది. అంత ఫాస్ట్గా తొందరగా అయితే
కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మేట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మేట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ప్రస్తుత ఈ సమయ కాలంలో కనుక చూసుకున్నట్లయితే 12వ స్థానం లోపల కుజుడు ఉండబోతున్నాడు, 2వ భావం లోపల కేతు అలాగే సూర్యుడు ఉండబోతున్నారు. సో రాబోయే రోజుల్లో ఈ కర్కాటక రాశి వారికి కొన్ని విషయాల లోపల కొన్ని ముఖ్యమైన మార్పులు అయితే తప్పకుండా జరిగి తీరుతాయి. అందులో ప్రత్యేకంగా ఏంటంటే భోజనానికి సంబంధించిన నియమం మీరు చాలా గట్టిగా పెట్టుకోవాల్సింది. కేతు అలాగే సూర్యుడి సంబంధం 2వ భావంలో ఉండడం వల్ల ఇక్కడ 2వ భావానికి సంబంధించిన విషయాలు కనుక మీరు గమనించినట్లయితే ప్రాపర్టీ కావచ్చు, దాంతోపాటు వాక్శక్తి కావచ్చు, భోజనము కావచ్చు, సంస్కారం కావచ్చు, దీనిపైన ప్రభావం రాబోయే రోజుల్లో ఎక్కువగా ఉండబోతుంది. కానీ ఒక విషయం తెలుసుకోండి, సూర్యుడితో పాటు కనుక కేతు ఉన్నట్లయితే సూర్యుడితో పాటు కనుక కేతు ఉన్నట్లయితే ఒక తెలియని స్పిరిచువల్ లోపల ఇన్వాల్వ్ ఎక్కువ అయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. తెలియకుండా స్పిరిచువల్ లోపల ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే 2వ భావంలో ఉన్న ప్లానెట్ డైరెక్ట్ ఆస్పెక్ట్ 8th హౌస్తో ఉంటుంది అండ్ సెకండ్ లార్డ్ 2nd హౌస్లో కేతు వెంట ఉండడం వల్ల ఆర్థిక క్షేత్రాల లోపల ఇంత పూర్వం మీరు ఏవైతే సేవ్ చేసుకుని పెట్టుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి రాబోయే రోజుల్లో కొన్ని అనుకోకుండా సడన్లీ ఖర్చులు అయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అలాగే ఏవైతే ఖర్చులు అవుతాయో అవి మంచి చోటే ఖర్చు అవుతాయి. సో కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. 22 ఆగస్టు తర్వాత దీని ప్రభావం మీరు ఎక్కువగా చూడగలుగుతారు. అప్పుడు బుధుడు కూడా 2వ భావంలో రావడం వల్ల ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో, ఎవరైతే అడ్వకేట్స్ ఉన్నారో, ఎవరైతే ఆస్ట్రాలజర్స్ ఉన్నారో, ఎవరైతే ఆర్టిస్ట్ కళాకారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు విశేషంగా ఎవరికైనా ఏదైనా హామీ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని ఇవ్వండి. అవతల వ్యక్తి పరిస్థితి చూసుకొని తెలుసుకొని ఇవ్వడానికి ప్రయత్నించడం తప్ప నేను గొప్ప అని ఇలాంటి భావనలో వెళ్ళి ఏదైనా మాట ఇచ్చినట్లయితే మీకు తర్వాత ఇబ్బందులు అవుతాయి. అని ఆర్థిక వ్యవహారాలు కనుక చూసుకున్నట్లయితే మీ 11th లార్డ్ 3rd హౌస్లో ఉన్నాడు, మీ 2nd లార్డ్ 2nd హౌస్లోనే ఉన్నాడు. కానీ 11th లార్డ్ పైన సాటర్న్ ఆస్పెక్ట్ ఉంది, 2nd లార్డ్ వెంట కేతు ఉన్నాడు. సో డబ్బు వచ్చినట్టు అనిపించుద్ది, మనకు అన్ని దక్కినట్టు అనిపిస్తుంటాయి. కానీ అది కొద్దిగా టైం పడుతుంది. మీరు ఎంత ఫాస్ట్గా డబ్బు కోసం ప్రయత్నం చేస్తారో అంత ఫాస్ట్గా మీ దగ్గర డబ్బు అస్సలు రాదు ఈ 15 రోజుల కోసం. అని ఫ్యామిలీ పరంగా కనుక చూసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో కొద్దిగా ఫ్యామిలీ లోపల కొద్దిగా స్పిరిచువల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా అయితే ఉండబోతుంది. దాంతోపాటు ఇక్కడ స్పిరిచువల్ లోపల ఇంకో మాట చెప్పాలంటే 2nd హౌస్ ఇది శుభకర్త యోగంలో ఉండడం వల్ల కుటుంబం పట్ల కొద్దిగా ఆదరణ, అభిమానం కొద్దిగా గట్టిగానే బాగానే ఉండబోతుంది. కానీ ఇక్కడ సూర్యుడు అలాగే శనిదేవుడి సంబంధం కనుక మీరు చూసుకున్నట్లయితే షష్టాష్టక సంబంధం ఉండడం వల్ల ఇది కొద్దిగా ఏంటంటే ఫాదర్ అంటే ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు తీసుకున్న డిసిజన్ వల్ల మనకి కొన్ని విషయాల లోపల స్ట్రెస్ ఎక్కువ పెరుగుద్ది, బాధ్యత ఎక్కువగా రాబోయే రోజుల్లో కుటుంబంలో పెరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే హెల్త్ పరంగా కేవలం మీరు భోజనం పట్ల నియంత్రణ పెట్టుకోండి అని మంచి భోజనం చేయండి. ఆకలి మీద ఉన్నట్లయితే ఏదైనా తినండి తప్ప ఇంట్లో ఉన్నది తినండి. బయట ఏవైతే అమ్ముతారో దాన్ని ఎక్కువ మీరు స్వీకరించకండి, హెల్త్ లోపల ప్రాబ్లమ్స్ అవుతాయి. అండ్ కేతు 2nd హౌస్లో ఉండడం వల్ల సాత్వికమైన భోజనం చేస్తేనే చాలా బాగుంటుంది. తామసికం అలాగే రాజసికం కనుక మీరు ఏదైనా భోజనం చాలా అనుకున్నట్లయితే ఇంక చేసినా కూడా కొద్దిగా మీకు అన్హెల్దీ అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అని కొద్దిగా నోట్లో కొన్ని ఓన్స్ వచ్చే అవకాశం అయితే ఉండబోతుంది. అంటే మామూలుగా ఏంటంటే కొందరికి మౌత్ అల్సర్ అవుతూనే ఉంటుంది. కానీ ఈ సమయం లోపల కొద్దిగా ఎక్కువ అయ్యే అవకాశాలు అయితే నాకు రాబోయే రోజుల్లో కనపడుతుంది. అండ్ ఇంకొకటి విషయం తెలుసుకోండి, హెల్త్ పరంగా ఎవరికైతే నడుస్తూ ఎక్కడైతే చేసేటప్పుడు మోకాల నొప్పి లోపల జాయింట్స్ లోపల టక్ 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 కనుక చప్పుడు వచ్చినట్లయితే కొద్దిగా రాబోయే రోజులు డాక్టర్ని కుదిరితే చూపించడానికి మీరు ప్రయత్నించండి. సూర్యుడిది ఆరాధన ఎక్కువ చేయండి, మీకు హెల్ప్ అవుతుంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సమయకాలం చాలా బాగా అని చెప్పుకోవచ్చు. విద్యార్థులకి ఈ టైం విశేషంగా కొద్దిగా అనుకోకుండా సడన్లీ కొన్ని విషయాల లోపల అవకాశాలు అయితే దక్కే అవకాశం అయితే కనబడుతుంది. సాటర్న్ బుధుడితో పాటు దేవుడు బృహస్పతితో ఉండడం వల్ల విద్యార్థులకు కొన్ని అనుకున్న పనులు జరిగే అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు ఏవైతే మీరు ఇంత పూర్వం నుంచి కొన్ని జరగాలని మీరు అనుకుంటున్నారో అవి కూడా జరిగే అవకాశాలు ఇక్కడ
కనపడుతున్నాయి. విద్యార్థులకు అంత ప్రాబ్లం నాకు కనిపించట్లేదు. కొద్దిగా స్టడీ పైన ఫోకస్ పెట్టి ముందుకెళ్ళే అవకాశం అయితే కనబడుతుంది. కానీ ప్రేమ జీవితంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొద్దిగా నేను అంత అనుకూలంగా చెప్పను. బికాజ్ ఎందుకంటే కొత్త కొత్త ఆకర్షణలు మొదలవడం వల్ల కొద్దిగా మానసిక ఉద్వేగన పొందే అవకాశం కూడా ఇక్కడ కనపడుతుంది. కొద్దిగా మీ ఆలోచన లోపల, కొద్దిగా మీ బాడీ స్ట్రక్చర్ లోపల కూడా మార్పులు రాబోయే రోజుల్లో జరిగే అవకాశాలు అయితే ఇక్కడ ప్రేమ జీవితంలో కనపడుతుంది. కానీ ప్రేమ జీవితం పర్వాలేదు, బాగానే ఉంటుంది. కానీ కొత్త కొత్త వ్యవహారాలు మొదలయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అని ఇంకో విషయం కనుక ఇక్కడ మీరు పరిశీలించినట్లయితే ఇక్కడ ఎవరైనా మీరు డబ్బు ఇచ్చి ఉన్నట్లయితే ఇతపూర్వం అవి రాబోయే రోజుల్లో దక్కే అవకాశాలు కొద్దిగా కష్టంగా కనపడుతున్నాయి. సో దాని గురించి మీరు ఎక్కువ ప్రయత్నం చేయకండి. మీ ప్రయత్నం ఈ 15 రోజుల కోసం కేవలం ఎక్కడ ఉండాలంటే పని చేయండి. ఎలా పని చేయండి? మిమ్మల్ని మీరు మర్చిపోయి పని చేయండి. మీ 10th లార్డ్ అలాగే మీ 5th లార్డ్ కుజుడు 12th హౌస్లో ఉన్నాడు, మిథున రాశిలో ఉన్నాడు. సో మిథున రాశిది ప్రయత్నానికి ప్రతిదినం అది 12th హౌస్లో ఉంది. ప్రయత్నం చేయండి, మర్చిపోండి, ఆటోమేటిక్గా పనులు జరుగుతాయి. చేసిన తర్వాత దానికోసం మీరు వెయిట్ చేస్తున్నట్లయితే అక్కడ ఇంకా డిలే అవుతుంటుంది. సో ఓవరాల్ ఒక మాటలో చెప్పాలంటే కర్కాటక రాశి వారికి ఈ టైం ఎలా ఉందంటే కుజుడు కేవలం 12th హౌస్లో ఉండడం వల్ల కొద్దిగా నిద్రకి సంబంధించి సమస్య వచ్చే అవకాశం ఉంది. బ్లడ్కి సంబంధించి సమస్య వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. కొద్దిగా దోమలు లాంటివి ఎక్కువ ఉన్నట్లయితే అలాంటి ప్రదేశాల్లో మీరు ఎక్కువగా ఉండకండి అని ఒక విషయం. హెల్త్ లోపల ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే కొద్దిగా వాటర్ ఏవైతే బాయిల్ చేసుకొని తాగడానికి మీరు ప్రయత్నించండి. ఈ 15 రోజుల కోసం మీరు ఎక్కువ చేయాల్సింది ఏంటంటే విశేషంగా ప్రతి మంగళవారం ఒక 4 మంగళవారం కోసం మీరు బెల్లం గణపతి గుడిలో దానం చేయడానికి మీరు ప్రయత్నించండి. అని ఇంట్లో ప్రతిరోజు మీరు శివాభిషేకం తప్పకుండా చేయండి, బాగుంటుంది. కేవలం ఈ టైం విద్యార్థులు అలాగే దాంపత్య జీవితం కోసం అయితే చాలా చక్కగా చాలా బాగా అయితే నాకు రాబోయే రోజుల్లో కనపడుతుంది. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రేయ నమః.